ఇందాక చూసిరు కదా నాయి బ్రాహ్మణులు. ప్రపంచానికి నాగరికత నేర్పినవాడు నాయి బ్రాహ్మణుడు, ఆయనే మన మంగళన్న. ఎందుకంటే ఒకవేళ నాయ బ్రాహ్మణుడు కనుక ఒకవేళ ఇప్పుడు కటింగ్ కాక లేకపోతే ఈ గడ్డం కానీ ఇవన్నీ కూడా మొత్తం కూడా సెట్ చేయకుండా ఉంటే ఆది మానవుడిలాగా ఉండిపోతారు మనుషులు. కాబట్టి ప్రపంచానికి అంటే ఒక స్టైలిష్ని అంటే ఒక స్టైల్ని తర్వాత ఒక మనిషిని ఒక రూపాన్ని మార్చడానికి ఉపయోగపడతాడు మన నాయ బ్రాహ్మణుడు. అదే కాదు, వాయిద్యాల్లో అంటే వాళ్ళు సంగీత విద్వాంసులు కూడా వాళ్ళని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాయిద్యాలు తర్వాత ఇవన్నీ కూడా చేస్తారు వాళ్ళు. చాలామందికి ఆ విషయం తెలియదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవరైతే పిల్లలు పుడతారో పిల్లలు అంటే ఇప్పుడు కాన్పు జరిగేటప్పుడు మంత్రస్థాని ఉంటుంది కదా, ఆ మంత్రస్థాని ఉండేది కూడా ఆ మంగళ తల్లి. తర్వాత వీళ్ళది 3 టైంలో అంటే 3 ప్రధానమైనటువంటి ఘట్టాలు ఉంటాయి మనిషి జీవితంలో. ఒకటి పుట్టుకప్పుడు తర్వాత ఏది పుట్టిన తర్వాత ఏది పుట్టెంటికలు తీస్తారు కదా, అది ఉంటుంది. తర్వాత అక్కడ మంగళి తల్లి కాన్పు చేస్తుంది, అంటే ఒక రకంగా గైనకాలజిస్ట్. ఇక్కడ మంత్రసాని ఎవరైతే ఆ మంగళి తల్లి ఉందో, ఆ నాయబ్రహ్మణ తల్లి ఉందో, ఆమె గైనకాలజిస్ట్గా పనిచేస్తుంది. అంటే అప్పట్లో అంటే పూర్తి టెక్నాలజీని తర్వాత అంతా కూడా లేకున్నటువంటి టైంలోనే వాళ్ళు ఈ సమాజానికి సేవలు అందించారు నాయ బ్రాహ్మణులు. తర్వాత రాజులుగా వెలుగొందిండ్రు. తర్వాత ఇక్కడ పక్కకు ఇక్కడ ఏది తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇప్పుడు స్టాలిన్ కొనసాగుతూ ఉన్నాడు. అంతకుముందు కరుణానిధి ఉన్నాడు. వాళ్ళు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. కాబట్టి మన చరిత్రను మనం తెలుసుకోకపోతే వేరేటోళ్ళ చరిత్రనే గొప్పగా అనుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి రోజుకొక అంటే కులానికి సంబంధించి బీసీల కులాలకు సంబంధించినటువంటి చరిత్రను తెలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొంతమంది అడుగుతూ ఉన్నారు, మా లంబాడ బిడ్డల గురించి తెలపండి, తర్వాత మా ఎస్సీ కులాల గురించి తెలపండి. 100% అన్ని కులాల గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మన చరిత్రను మనం తెలుసుకోలేకపోతే ఏది వేటగాడు రాసిందే చరిత్ర అవుతుంది. అడవి చరిత్రను సింహం రాయాలి, అడవి చరిత్రను వేటగాడు రాస్తే వారికి అనుగుణంగా చరిత్ర రాసుకుంటాడు. కాబట్టి మన చరిత్రను మనం రాసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన చరిత్రలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వైభవాన్ని మనం ఒక్కసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే మన శక్తి సామర్థ్యాలు మనకు తెలుస్తాయి. హనుమంతుణ్ణి అన్నారట, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రసవభద్రకాయం అని అనగానే ఇట్లా లేచిపోతా ఉన్నాడు. అంటే ఆయన శక్తి ఆయనకు తెలియదు. ఆయన ఏమనుకుంటుందంటే నువ్వు పోగలుగుతావు లంకకు అంటే తీసుకొని పోయిండు. కాబట్టి ఇక్కడ నాయ బ్రాహ్మణులు ప్రధాన పాత్ర పోషిస్తుంటారు. నిజంగా ఇప్పుడు కటింగ్ షాపులు ఉంటాయి కదా, కటింగ్ షాపులలో ఫస్ట్ ఇట్లా క్యూనూస్ పెట్టుకొని చూస్తూ ఉంటారు. తీర్మాన్ మనల్ని ఏం చెప్తున్నాడు, తర్వాత అసలు యాక్చువల్ ఏం జరుగుతూ ఉన్నది, బీసీ సమాజానికి ఏం చేస్తూ ఉన్నారు, క్యూనూస్ ఏం సందేశం ఇస్తుంది, ఇవన్నీ విషయాలు కూడా అక్కడ మంగళ షాపులు ఏవైతే ఎయిర్ కటింగ్ షాపులు ఉంటాయో అక్కడ చెప్తూ ఉంటారు. కాకపోతే కొన్ని కార్పొరేట్ వ్యవస్థలు కూడా ఇక్కడ ఈ నాయ బ్రాహ్మణులకు నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సరే, మనం ఆ విషయాలు చాలా విషయాలు ఉన్నాయి, ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం వాళ్ళకి సంబంధించి. ఇక నిన్న ప్రధానంగా ఏది క్యాబినెట్ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ప్రధానంగా బనకచెర్ల ఏపీ నిర్మిస్తున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరడం కాదు, తెలంగాణకి అన్యాయం జరగకుండా ఒక్క చుక్క నీళ్లు కూడా ఎక్కువ వెళ్లకుండా మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసి మంత్రిమండలి తీర్మానం చేసింది. దాంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ సెక్రటరియట్లో పెట్టుకున్నాం. సెక్రటరియట్లో పెట్టడం కాదు, ప్రతి కలెక్టరేట్లో ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టరేట్లో అక్కడ పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఈ విషయానికి సంబంధించి అంటే తెలంగాణ తల్లిని మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి, అక్కడ విగ్రహాలు పెట్టాలి, కలెక్టరేట్లో విగ్రహాలు పెట్టాలని చెప్పేసి గతంలో మండలిలో ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న ప్రతిపాదన చేసి 100% మనం పెట్టాలి, పెడితే మనకు తల్లికి సంబంధించినటువంటి గుర్తులున్నవన్నీ మనం ఉంచుకోవాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మంత్రిమండలిలో నిన్న ఆ తీర్మానం కూడా చేసుకున్నారు. ఇక తర్వాత త్రిపురాలకు సంబంధించినటువంటి అలాట్మెంట్కి సంబంధించి కానీ ఇంకా తర్వాత చాలా నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడ ఏది రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి కూడా మేము తొందరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి హైకోర్టుకు చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే హైకోర్టు అడిగింది, మరి పాత వాళ్ళని కొనసాగించాలా ఏంది, లేకపోతే చెప్పురు మీరు అని చెప్పేసి. అంటే పాత ఎవరైతే సర్పంచ్లు ఉన్నారో వాళ్ళు ఒక పిటిషన్ వేసినారు, ఎలక్షన్లు తొందరగా పెడతారా లేకపోతే మేము పాత వాళ్ళని కొనసాగిస్తారా అని చెప్పేసి ఒక పిటిషన్ వేస్తే దానిపైన వాదోపవాదాలు పూర్తయినాయి. తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది హైకోర్టు, మరి పెడతారా లేకపోతే కథ ఏంటి అంటే ఒక నెల రోజులలో మేము చెప్తాము, తర్వాత ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తేలుస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. 100% బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి ఇదొక రకంగా నడుస్తూ ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి
ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సుప్రీం చెప్పిండు, ఏది బీఆర్ఎస్ సుప్రీం చెప్పిండు, బాస్ చెప్పిండు అని చెప్పేసి గతంలో చెప్పిండు ప్రభాకర్ రావు, ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు. అయితే ఇప్పుడు మొత్తం కూడా విషయాలు వస్తున్నాయి, మేమేం ఫోన్ ట్యాపింగ్ చేయలేదు, ఏం కాలేదని చెప్పేసి అంటే మొత్తం అవన్నీ వివరాలన్నీ బయటకు తీస్తే విషయం ఏంటంటే ఎవరైతే ఫోన్ ట్యాపింగ్, ఎవరి ఫోన్ నెంబర్ అయితే ట్యాప్ చేయాలి, ఇప్పుడు నా ఫోన్ నెంబర్ ట్యాప్ చేయాలనుకున్నాను అనుకో, ఈయన మావోయిస్టు సానుభూతి పరులు లేకపోతే మావోయిస్ట్ అని చెప్పేసి ముద్రేసారట. ఇట్లా లేకపోతే పలు రాజకీయ నాయకులు ప్రతిపక్షాలై చేయాలనుకున్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా మావోయిస్టు సానుభూతి పరులు నక్సలైట్లు అని చెప్పేసి ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడ్డారు. కాబట్టి అవన్నీ విషయాలు కూడా ఇంకా తేలుతా ఉన్నాయి. ఇక మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం భారీగా నడుస్తూ ఉంది. ఇక్కడ ఏవైతే అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేసిన్లు ఉంటాయో ఆ ఎయిర్ బేసిన్ల పడిన ఇరాన్ నిన్న గట్టిగా విరుచుకుపడి అక్కడ వాటిని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక రకంగా మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతుందా అన్నట్టుగా మొత్తం కూడా పరిస్థితులన్నీ కూడా అట్లా తారుమారు అవుతూ ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిని జోక్యం చేసుకోవాలని చెప్పేసి కూడా ఇరాన్ కోరుతూ ఉంది. అంటే అమెరికా జోక్యం చేసుకుని అమెరికా రకరకాలుగా మా పైన ఒత్తిడి తెస్తూ ఉంది, తర్వాత మా పైన బాంబులు వేస్తూ ఉంది, కాబట్టి కట్టడి అని చెప్పేసి ఇరాన్ అడిగితే తర్వాత ఐక్యరాజ్య సమితిలో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎట్లా చేద్దాం, ఏం కథ, తర్వాత శాంతి కోసం ఏం చేద్దామని చెప్పేసి వాళ్ళు మొత్తం కూడా ఒక చర్చ జరుపుతూ ఉన్నారంట. అవన్నీ విషయాలు ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. మనం చూసిన ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. ఖతార్ ఇరాక్లకు తాకిన యుద్ధ జ్వాలలు, ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం, పేలుళ్లతో దద్దరిల్లిన దోహా గగనతలం. ఇక క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకున్నాం, ప్రాణ నష్టం లేదన్న ఖతార్, గగనతలాలను మూసివేసిన ఖతార్, తర్వాత బహ్రెయిన్, కువైట్. వందల సంఖ్యలో విమానాలు నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారతీయులు సహా వేల మంది ఎక్కడికక్కడే చిక్కుకుపోయే ప్రమాదం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం కూడా అవన్నీ మూసేస్తున్నారంట. ఎక్కడ విమానానికి యానానికి సంబంధించి ఒక దేశం నుంచి ఒక దేశం రాకపోకలు అవన్నీ కూడా నిలిపేస్తున్నారంట. దాంతో అక్కడ చిక్కుపోయేటువంటి ప్రమాదం కనిపిస్తూ ఉంది. గల్ఫ్ దేశాల్లోని ప్రవాసుల్లో భయాందోళనలు, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న డొనాల్డ్ ట్రంప్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఖతార్లోని దోహా శివార్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఆల్ ఉదీద్పై ఇరాన్ క్షిపణుల దాడి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మొత్తం కూడా విజువల్స్ కూడా ఉన్నాయి, కానీ మనకు అవి ఉన్నాయి చూడు. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. తమ అణుస్థావరాలపై దాడి చేసిన అమెరికాపై ఇరాన్ ప్రతీకార చర్యకు దిగింది. ఖతార్ ఇరాక్లోని అమెరికా స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో సోమవారం దాడి చేసింది. దోహా శివార్లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంపైకి టెహ్రాన్ క్షిపణులు ఉపయోగించింది. ఈ దాడుల్లో ప్రాణ నష్టం జరగలేదని, ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకున్నామని ఖతార్ ప్రకటించింది. అయితే ఇరాక్లో దాడి నష్టం వివరాలు తెలియరాలేదు. అయితే ఇరాన్ దాడి విషయాన్ని అమెరికా కూడా ధృవీకరించింది. ఒక్క ఖతార్ స్థావరంపై మాత్రమే దాడి జరిగింది తప్ప మిగతా ఎక్కడా జరగలేదని తెలిపింది. తాజా దాడితో పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ నెల 13 నుంచి కొనసాగుతున్న యుద్ధం అనూహ్య మలుపు తీసుకుంది. గల్ఫ్ అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా ఈ మార్గం గుండా ప్రయాణించే విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడతా ఉంది. తమ అణు కేంద్రంపై అమెరికా ఎన్ని బాంబులు వేసిందో అన్నే క్షిపణులతో తాము దాడి చేసినట్లుగా ఇరాన్ ప్రకటించేసింది. మొత్తం కూడా మీరు చేస్తారా అని చెప్పేసి వాళ్ళ ఎయిర్ బేస్ల పైన దాడి చేస్తూ ఉంది ఇరాన్. గగనతలాల మూసివేత, ఇరాన్ దాడుల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కువైట్, ఖతార్, బహ్రెయిన్లు తమ గగనతలాన్ని మూసివేశాయి. దీనివల్ల వందల సంఖ్యలో విమానాలు ఎక్కడికక్కడే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ మార్గం గుండా ప్రయాణించే భారతీయులు ఎక్కడి వారక్కడే చిక్కుకుపోయే ముప్పు కూడా కనిపిస్తోంది. తాజా పరిణామాలతో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏయులో కానీ తర్వాత ఇక్కడ అంటే అక్కడ గల్ఫ్ కంట్రీస్లో ఉంటున్నటువంటి ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళకు కూడా భయాందోళనలో ఉన్నారంట. ఎందుకంటే అక్కడ బాంబులతోటి మొత్తం కూడా ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందనేటువంటి భయంతో ఉన్నారంట. మరి ఏం జరుగుతుందో చూడాలి. అమెరికానేమో శాంతి అని చెప్పేసి చెప్తాడు, శాంతి బహుమతి ఇవ్వాలని చెప్పేసి పాకిస్తాన్ వాడొచ్చి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్కి అదేది ప్రపంచ శాంతి దూతగా బహుమతి ఇవ్వాలని చెప్పేసి వాడు చెప్తాడు. వాడు చెప్పిన తెల్లారే వీడు అమెరికా వాడు బాంబులు వేయించేసిండు ఇట్లా ఇరాన్ పైన. ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఎట్లా సద్దుమనగాలి, దీనికి సంబంధించి ఎట్లా వేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఉంది, ఏది యుఎన్ఏ. ఈ ఐక్యరాజ్య సమితి ఉంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇది ఉంటే అసలు యాక్చువల్గా
ప్రపంచంలో ఒక దేశానికి సంబంధాలు కానీ, తర్వాత ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కానీ, శాంతికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇట్లా రకరకాలుగా ఐక్యరాజ్య సమితి కొన్ని తీర్మానాలు చేసుకుంటుంది. దాంట్లో శాశ్వత సభ్య దేశాలుగా 5 దేశాలు ఉన్నాయి. భారత్కు కూడా శాశ్వత సభ్యత్వం కల్పించాలని చెప్పేసి రష్యా డిమాండ్ చేస్తూ ఉంది. మనకు సపోర్ట్ చేస్తుంది ఏంటంటే రష్యా ఒకటి మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉంది. అందులో సభ్య దేశాలుగా ఇప్పటి వరకు ఇక్కడ అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, తర్వాత బ్రిటన్, ఈ 5 దేశాలు మాత్రమే శాశ్వత సభ్య దేశాలుగా, అంటే వీటో అధికారం కలిగినటువంటి దేశాలుగా ఉన్నాయి. అయితే భారత్కు కూడా ఇక్కడ శాశ్వత సభ్య దేశంగా, అంటే శాశ్వత సభ్యత్వం కల్పించాలి, తర్వాత వీటో అధికారం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ రష్యా మన తరఫున కొట్లాడుతూ ఉంది. కాకపోతే చైనా వాడు కానీ ఇక్కడ అమెరికా వాళ్ళు కానీ దాన్ని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ శాతం ఆ చైనా వాడు అడ్డుకుంటా ఉన్నాడు. ఎందుకంటే వానికి పక్కకున్నాం కాబట్టి వానికి ఉంటుంది కాబట్టి అట్లా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఐక్యరాజ్య సమితి మరి యుద్ధాలను ఆపుతుందా? ఎందుకంటే రకరకాలుగా భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధం కానీ ఒక రకంగా జరిగింది ఇంతకుముందు. మనమే మాట్లాడుకొని కథ అయిపోయింది అది. ఆ తర్వాత ఇప్పుడు ఇరాన్కు ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. అక్కడ ఉక్రెయిన్కు రష్యాకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. మీరు వీటన్నిటిని ఆపాలంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఒక నిర్ణయం తీసుకుంటుంది. కానీ నిర్ణయం తీసుకుంటుంది కానీ వీళ్ళకు నిజంగా ఈ యుద్ధం ఆపేటువంటి శక్తి ఉందా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే అంత శక్తి లేదు. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి సైన్యం ఐక్యరాజ్య సమితికి పెద్దగా లేనట్టుగా అనిపిస్తూ ఉంది. తర్వాత బింబులు వాటిని అడ్డుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎట్లా అనేటువంటి విషయం పైన, అంటే శాంతి అనేటువంటి మాట చెప్పడం ద్వారా మాత్రమే ఒక రకంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్ప నిజంగా ఒకవేళ మీరు బాంబులు వేస్తే మీపైన బాంబులు వేస్తానరా బాబు అనే బెదిరించే పరిస్థితి ఐక్యరాజ్య సమితికి లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. ఇక ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ధ్వంసమైనటువంటి అంబులెన్స్ అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. చిత్రాన్ని మొత్తం కూడా బాంబులే. నిన్న నైటు దాకా 6 గంటల పాటు మంత్రి మండలి సమావేశం జరిగింది, క్యాబినెట్ మీటింగ్. బనకచెర్లపై ఎందాకైనా కొట్లాడతాం మంత్రివర్గ సమావేశం వివరాలు వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి. తెలంగాణ వాటా జలాల్లో ఒక్క చుక్క కూడా వదులుకోం. ఈ నెల 30లోగా కాళేశ్వరం కమిషన్కు పూర్తి ఆధారాలు. నవంబర్ 9లోగా అన్ని కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాలు. చౌటుప్పల్, సంగారెడ్డి వరకు RRR దక్షిణ భాగం అలైన్మెంట్కు ఆమోదం లభించింది. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది అని చెప్పేసి ఇక బనకచెర్లపైన ఎట్టి పరిస్థితుల్లో కొట్లాడతామని అంటా ఉన్నారు. అయితే ఇక్కడ ఏమైంది, తెలంగాణ తల్లి విగ్రహాలు ఇక్కడ అన్ని కలెక్టరేట్లో పెట్టాలని చెప్పేసి గతంలో తీన్మార్ మల్లన్న మండలిలో మాట్లాడిండు ఇట్లా అని చెప్పేసి దానికి సంబంధించి ఒక్కసారి మనం చూద్దాం. అది క్రోమ్ ఉందా? ఓకే, రైట్. సచివాలయంలో ఉంటే సరిపోదు అధ్యక్ష. ప్రతి కలెక్టరేట్ లో ఇది ఉండాలి, ప్రతి కార్యాలయంలో ఈ చిత్రపటం ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. తెలంగాణ తల్లిని మనం గౌరవించుకున్న తర్వాత ఇంకా ఆమెకు మనం అంతకంటే పెద్దగా నివాళులు అర్పించాల్సిందేమీ లేదు. ఇది ఒక్క సచివాలయంలో ఉంటే సరిపోదు అధ్యక్ష. ప్రతి కలెక్టరేట్ లో ఇది ఉండాలి, ప్రతి కార్యాలయంలో ఈ చిత్రపటం ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. తెలంగాణ తల్లిని మనం గౌరవించుకున్న తర్వాత ఇంకా ఆమెకు మనం అంతకంటే పెద్దగా నివాళులు అర్పించాల్సిందేమీ లేదు. అయితే గతంలోనే తీర్మానం వలన మాట్లాడిండు అక్కడ మండలిలో. అంటే ఇక్కడ సచివాలయంలో మనం ఏర్పాటు చేసుకున్నాం, సంతోషం. కాకపోతే ఏంటంటే సచివాలయంతో పాటు అన్ని కలెక్టరేట్లో విగ్రహాలు పెట్టుకోవడం, తర్వాత అన్ని కార్యాలయాల్లో చిత్రపటాలు ఏర్పాటు చేసుకోవడం కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రతిపాదించిండు. నిన్న మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు. 9 రోజుల్లోపే రైతు భరోసా. ఇప్పటి వరకు 67 లక్షల మందికి 8,284 కోట్ల రూపాయలు విడుదల. మిగిలిన వారికి ఇవాళ జమ చేస్తారంట. హైదరాబాద్లో ఇవాళ విజయోత్సవ సభ నిర్వహించాలని చెప్పేసి భావిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండుగ అని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట. మొత్తం మీద 9,000 కోట్ల రూపాయలు 9 రోజులలో వేసేసినాం అని చెప్పేసి చెప్తా ఉంది. 15 ఎకరాల వరకు నిన్న రైతు భరోసా పైసలు పడ్డాయట. మరి వానాకాలం సీజన్లో పంటకు పెట్టుబడి సాయం పంపిణీ 9 రోజుల్లోపే పూర్తి కానుంది. రైతు భరోసా పథకం కింద 15 ఎకరాల వరకు ప్రభుత్వం సోమవారం 513.13 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది. దీంతో 7 రోజుల్లో 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 8,284 కోట్ల రూపాయలు జమ అయినాయంట రైతు భరోసాకు సంబంధించి.
ఇక స్థానిక ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకని చెప్పేసి హైకోర్టు అడుగుతూ ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు బీసీ రిజర్వేషన్ల ఖరారుకు గడువు కోరిన ప్రభుత్వం ఇక వాదనలు పూర్తి తీర్పు వాయిదా వేసిందంట. మొత్తం మీద ఇక్కడ బీసీల రిజర్వేషన్ లేకుండా 42% రిజర్వేషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. నిజంగా ఒకవేళ అట్లా వెళ్తే మాత్రం 100% ప్రభుత్వానికి కానీ లేకపోతే ఆయా పార్టీలకు కానీ బరాబర్ దెబ్బ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీసీలు పూర్తి స్థాయిలో చైతన్యమైన తర్వాత కూడా అంటే మనకు దక్కాల్సినటువంటి వాటా ఇవ్వకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు అని చెప్పేసి బీసీ సంఘాలని అంటున్నాయి. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా ముక్త కంఠంతో మాకేదైతే రిజర్వేషన్ అని చెప్పేసి మీరు హామీ ఇచ్చిండ్రో ఆ రిజర్వేషన్ ప్రకారమే ముందుకెళ్ళని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కాబట్టి దానికోసమే ఒక 4 రోజులు టైం అడిగిందంట రాష్ట్ర ప్రభుత్వం అక్కడ హైకోర్టుని. ఎంత యాడ్ ఉన్నట్టుంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి వెలుగు చూద్దాం. అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి, ఖతార్లోని అతిపెద్ద స్థావరం అల్ ఉదీద్పై మిసైళ్ల వర్షం. ఇక ఇరాక్లోని సైనిక స్థావరంపైన అటాక్, ఖతార్, ఇరాక్, ఆ తర్వాత బహ్రెయిన్, కువైట్ ఎయిర్ స్పేస్లు క్లోజ్ చేసిండ్రు. ఇక విమానాలు దారి మళ్లింపు. వార్ రూమ్లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టిండట. 3 అణుస్థావరాలపై దాడికి ఇరాన్ ప్రతిదాడి చేసింది. తమ దేశ సమగ్రతకు ముప్పు కలిగితే వదిలిపెట్టబోమని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంది ఇరాన్. చిన్న దేశమైనా గట్టిగానే చూస్తుంది లెక్క. తమ దేశ అణుస్థావరాలపై అమెరికా చేసిన దాడికి ఇరాన్ ప్రతిదాడికి దిగింది. ఆపరేషన్ బేషరత్ ఫతా పేరుతో ఖతార్, ఇరాక్లోని అమెరికా ఎయిర్ బేస్లపై విరుచుకుపడింది. ఈ ఖతార్లో అమెరికాకు చెందిన అతిపెద్ద వైమానిక స్థావరమైన అల్ ఉదీద్పై 6 మిసైళ్లను ప్రయోగించింది. అలాగే ఇరాక్లోని అమెరికా ఎయిర్ బేస్లపై మిసైళ్లతో అటాక్ చేసింది. అల్ ఉదీద్ పశ్చిమాసియాలోని అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం. ఇక్కడ దాదాపు 10,000 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. తమ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేయడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలర్ట్ అయ్యారు. అమెరికాలోని వైట్ హౌస్ వార్ రూమ్లో ఉన్నతాధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టిందట. మరి ఏం చేస్తాడో చూడాలి. మరి గట్టినే నడుస్తుంది లెక్క యుద్ధం. ఇగో ఖతార్లోని అమెరికా ఎయిర్ బేస్ల వైపు దూసుకొలుతున్నటువంటి ఇరాన్ మిసైల్స్ అని చెప్పేసి ఇట్లా వెళ్తున్నాయి మొత్తం. చుక్క నీరు కూడా వదులుకోం, బనకచెర్లను చట్టపరంగా న్యాయపరంగా అడ్డుకుంటాం తీర్మానించిన రాష్ట్ర కేబినెట్. కాళేశ్వరం కమిషన్కు ప్రభుత్వం దగ్గరున్న ఆధారాలు ఈ నెల 30లోగా అందజేత. త్రిపుల్-ఆర్ దక్షిణ భాగం 201 కిలోమీటర్ల అలైన్మెంటుకు ఓకే. అన్ని కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాలు, తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ రూపకల్పనకు స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం. విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై హై లెవెల్ కమిటీతో చర్చించాలని నిర్ణయం. ఇక క్యాన్సర్ కట్టడికి ప్రత్యేక కార్యాచరణ. ఇది మంచి నిర్ణయం నిజంగా కూడా. ఎందుకంటే క్యాన్సర్ బాధితులు పాపం వాళ్ళు జీవితాలు ఏమైతే అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. క్యాన్సర్ కానీ తర్వాత కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధులు కానీ దీర్ఘకాలికంగా చాలా బాధపడుతుంటారు పాపం వాళ్ళు. అటువంటి వాళ్ళకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం. నిజంగా కూడా ఈ నిర్ణయం తీసుకుంది మంచి నిర్ణయం ఇది. ఇక సలహాదారుడుగా డాక్టర్ నోరు దత్తాత్రేయ హైకోర్టు తీర్పు ప్రకారమే స్థానిక ఎన్నికలపై ముందుకు. ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై 3 నెలలకు ఒకసారి ప్రత్యేక రివ్యూ. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 6 గంటల పాటు సాగిన కేబినెట్ భేటీ. వివరాలను వెల్లడించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిడి శ్రీహరి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. బనకచెర్ల ప్రాజెక్టును చట్టపరంగా న్యాయపరంగా అడ్డుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాలని, అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. ఇక తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఏపీ తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకించాలని నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం దగ్గరున్న పూర్తి వివరాలను ఈ నెల 30లోగా జస్టిస్ ఘోష్ కమిషన్కు అందించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సీనియర్ అధికారులకు ఈ బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీతో పాటు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ డాక్యుమెంట్ రూపొందించేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీని ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. ఇక విభజన చట్టంలో ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాలపై 2 తెలుగు రాష్ట్రాలు అధికారుల కమిటీ సమావేశంలో చర్చించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, డిసెంబర్ 9న ఈ విగ్రహాలను ఆవిష్కరించాలని ఆదేశించింది. ఇది తీర్మానం పెట్టినటువంటి ప్రతిపాదన. ఇక్కడ మండలిలో ప్రతి నెల 2 సార్లు
జరిగే కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రతి 3 నెలలకోసారి ప్రత్యేక రివ్యూ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇక సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో జరిగిన దాదాపు 6 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి మీడియాకు వెల్లడించారు. ఇక మరిన్ని నిర్ణయాలు ఏం నిర్ణయాలు ఉన్నాయంటే ఈ నిర్ణయాలే కాకుండా సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇస్నాపూర్ మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేయాలని కూడా నిర్ణయించిందట. వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో కమిషనర్ల నియామకానికి వివిధ విభాగాల్లో 316 పోస్టుల భర్తీకి కేబినెట్ ఓకే చెప్పింది. ఇక హైదరాబాద్ చుట్టూ నిర్మించబోయే రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించింది. ఇక R&B విభాగం తయారు చేసిన 3 ప్రతిపాదనలు ఈ సందర్భంగా పరిశీలించింది. ఇక చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల పొడవు ఉండే అలైన్మెంట్కు తుది ఆమోదం కూడా తెలిపిందంట. మొత్తం కూడా చాలా నిర్ణయాలు తీసుకున్నారు. నిర్ణయాల్లో బనకచెర్లకు సంబంధించి కానీ, తర్వాత ఇక్కడ బీసీ రిజర్వేషన్కి సంబంధించి, మరోవైపు అన్ని కలెక్టరేట్లలో ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి ప్రధానంగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇక శ్రీధర్ లాకర్లలో 25 కోట్ల రూపాయల జ్యువెలరీ క్యాష్ ఉందని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ నూనె శ్రీధర్కి సంబంధించి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ నూనె శ్రీధర్ అక్రమాస్తుల చిట్టా బయటపడుతుంది. సోమవారం బ్యాంకు లాకర్లు తెరిపించారు. అందులో 25 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, నగదు, పలు కీలక ఆస్తుల పత్రాలు గుర్తించినట్టుగా తెలిసిందట. ఇగో ఇట్లా ఇప్పుడు ఒక్కొక్క పేపర్లో ఒక్కో రాగా రాశారు. ఇంకో దాంట్లో 5 కోట్లని రాసిండ్రు, 25 కోట్లని రాశారు. ఇష్టం వచ్చినట్టుగా రాసిండ్రు. అయితే బీసీలకు సంబంధించి ప్రధానంగా టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇలా నిజంగా ఇప్పుడు ఎంతోమంది పెద్ద అంటే బాగా భారీగా మొత్తం కుమ్మి కథం చేసి 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు కథం చేసినటువంటి ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో ఆఫీసర్లు కానీ, తర్వాత ఇక్కడ పొలిటికల్ లీడర్లు కానీ, వాళ్ళకి సంబంధించి చర్చ జరగదు. ఎందుకంటే అట్లుంటుంది అన్నట్టు లెక్క. మొన్న ఒక ఎస్టీని తర్వాత బీసీని బలి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే అక్రమాలు చేస్తే మరి మీరు సపోర్ట్ చేస్తారా అంటే అట్లా సపోర్ట్ ఏం చేయం. కాకపోతే ఏంటంటే ఎవరిని బలి చేస్తూ ఉన్నారు, ఎవడు ఎక్కువ దానిమంటారు సొమ్మును మొత్తం కూడా కొల్లగొట్టిండు, ఆ కొల్లగొట్టిన పక్కకు పెట్టేసి ఈ కొసరోళ్ళని తీసుకొచ్చి ముందుకెందుకు పెడుతున్నారు అనేటువంటిది ఇక్కడ విషయం. 85% మందికి 3 నెలల రేషన్. రాష్ట్రంలోని సన్నబియ్యం పంపిణీ 85% పూర్తయింది. రాష్ట్రంలోని 91.83 లక్షల రేషన్ కార్డులలో ఇప్పటి వరకు 76 లక్షల కార్డు హోల్డర్లు రేషన్ అందించారట. 5.75 లక్షల టన్నుల కోటాలో 4.73 లక్షల టన్నులు రేషన్ నిన్న పంపిణీ చేసిండ్రు. నిన్నటి వరకు అయిపోయిందట. ఇక ఇంగ్లాండ్ టార్గెట్ 371 రన్స్. బ్యాటింగ్లో కేఎల్ రాహుల్, తర్వాత రిషబ్ పంత్ సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లాండ్ ముందు ఇండియా 371 రన్స్ లక్ష్యాన్ని ఉంచిందట. దీన్ని ఛేదించేందుకు సోమవారం 4వ రోజు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి 2వ ఇన్నింగ్స్లో 6 ఓవర్లలో 21 రన్లు చేసి అయిపోయిందంటే ఇంకా వికెట్లు ఏం కోల్పోలేదు. పేర్లు మార్చి మార్చిండ్రు చూసుకో, మార్చిండట చూసుకో, పేర్లు మార్చిండట. ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు కథలన్నీ పడ్డాడట మనోడు. ఎవరు? ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ అనుమతుల కోసం ప్రభాకర్ రావు ఎత్తులు గురించిన సిట్ అంట, గుర్తించింది సిట్టు. ఇక నోట్ ఫైల్ ముందు పేజీల్లో మావోయిస్టుల పేర్లు అంట. నోట్ ఫైల్ ముందు పేజీలో మావోయిస్టుల పేరు పెట్టినట్ట, తర్వాతి పేజీల్లో పొలిటికల్ లీడర్ల పేర్లు. ప్రముఖుల ఫోన్ నెంబర్లు మావోయిస్టు సానుభూతి పరుల లిస్టులో పెట్టి ట్యాపింగ్కు పర్మిషన్లు తీసుకున్నారంట. రెగ్యులర్ ప్రొసీజర్లో భాగంగా అనుమతులు ఇచ్చిన రివ్యూ కమిటీ తర్వాత డిఓటీపీని ఎస్ఐపి బురిడి కొట్టించిందన్న మాజీ సిఎస్ శాంతికుమారి. 100ల సంఖ్యలో సాక్షుల వాంగ్మూలాలు పక్కా ఆధారాలతో ముందుకెళ్తుందంట సెట్టు. మరి ఏడు దాకా వస్తుందనేది చూడాలి. నడవనైతే నడుస్తున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు పక్కా ప్లాన్ ప్రకారమే ఫోన్ ట్యాపింగ్కు అనుమతులు సంపాదించినట్లు తెలుస్తుంది. మావోయిస్టులు వారి సానుభూతి పరుల పేరుతో రివ్యూ కమిటీకి పంపించిన నోట్ ఫైల్లోనే మాయ చేసినట్లు తాజాగా సిట్ గుర్తించింది. ఇక రివ్యూ కమిటీతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ను కూడా ఎస్ఐబి బురిడి కొట్టించినట్లు ఆధారాలు సేకరించింది. ఈ మేరకు మాజీ సీఎస్ శాంతికుమారి మే నెలలో ఇచ్చిన స్టేట్మెంట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. రివ్యూ కమిటీ అప్రూవర్ కోసం తమ దగ్గరకు వచ్చిన నోట్ ఫైల్ లిస్టులో మొదటి 2 పేజీలు మావోయిస్టుల పేర్లు కాగా మిగతా పేజీల్లో
పేర్లు మార్చి రివ్యూ కమిటీని తప్పుదో పట్టించారని చెప్పేసి సిట్కు ఆమె సమాచారం ఇచ్చిందంట. గతంలో సిఎస్గా పనిచేసింది కదా, చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి శాంతికుమారి ఇవన్నీ వివరాలు ఇచ్చిందంట కొన్ని. ఆమె కూడా పరిశీలిస్తున్నారు. ఏంటంటే ఫస్ట్ పేజీలల్లా మరి ఎట్లా అని చెప్పేసి అనుకుంటే మావోయిస్టుల పేర్లు పెట్టినట, ఉట్టినే మావోయిస్టుల పేర్లు పెట్టి ఆ తర్వాత పొలిటికల్ లీడర్ పేర్లు, అందరూ కూడా మావోయిస్టులు సానుభూతి పరులు అని చెప్పేసి మొత్తం దారుణంగా మోసం చేసినట్ట మనోడు. నరరూప రాక్షసుడు కంటే ఇంకా అధ్వానం, ఇంకా అన్యాయం, ఇంకా దారుణమైనటువంటి మనిషి కూడా అనలేం మనం. వేస్ట్ ఫెలో. సుప్రీం బాస్ ఎవరు? అయితే ఆ రోజు సుప్రీం అన్నాడుగా, బీఆర్ఎస్ సుప్రీం చెప్పాడు, నాకు ఆయన చెప్తేనే నేను చేసిన అని చెప్పేసి అప్పుడు ఒప్పుకున్నాడు. మరి సుప్రీం బాస్ ఎవరని చెప్పేసి ఒకటి జరుగుతుంది. నాడు రాధాకిషన్ రావు నోట సుప్రీం మాట, ఇవాళ ప్రభాకర్ రావు నోట బాస్ ముచ్చట ఆధారాలతో ప్రశ్నిస్తున్న సెట్. ఇక పూటకో మాట చెప్తున్న ప్రభాకర్ రావు మొదట్లో రూల్స్ ప్రకారమే అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసిండు, తర్వాత పై అధికారులు అనుమతితోనే అంటూ మరో మాట. ఇక తాజాగా ఇప్పుడేం చెప్తున్నట్ట, ఆధారాలు చూపెట్టడంతో బాస్ ఆదేశాలతో చేశామంటూ జవాబు చెప్తున్నట్ట. ఆ బాస్ ఎవరంటే కాకనే. ఆ సుప్రీం ఆ బాస్ ఎవరో తేల్చే పనిలో సిట్ ఉన్నదంట. ఇంకోరున్నారు బాసిగా, కాకనే ఉంటాడు. మరి కాక కూడా బయటకు వస్తాడా, మరి ఏం చేస్తారు అని, మరి పెడతారా ఆయనలా కేసులు పెడతారా లేకపోతే ఏం చేస్తారనేది చూడాలి. రైతులకు 9 రోజుల్లో 9,000 కోట్లు, రాష్ట్ర చరిత్రలోనే ఇది తొలిసారని చెప్పేసి భట్టి విక్రమార్క అంటున్నారు. ప్రజాప్రభుత్వం సాధించిన ఘనత ఇది. ఈ సంతోషకర విషయాన్ని రైతులకు తెలియజేయాలి. నేటి సాయంత్రం నుంచి రైతు వేదికల వద్ద సంబురాలు చేయాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారట ఈ రైతు భరోసా చేసిన సందర్భంగా. అన్ని కోర్సులకు పాత ఫీజులే, ఇంజనీరింగ్ సహా 12 కోర్సుల ఫీజులు యథాతథమంట నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. ఫస్ట్ ఏమంటారంటే మేము దీన్ని రివ్యూ చేయాలి, దీని మీద కమిటీ చేయాలి, అట్ 100% ఈ ఫీజుల కట్టడి కోసం ఒక నిర్ణయం తీసుకుంటామంటారు. లాస్ట్కి వస్తే పాత ఫీజులే అని చెప్పేసి చెప్తారు. వీటి ఉంటుంది అన్నట్టు లెక్క. ఇక్కడ పాఠశాల విద్య కానీ, తర్వాత ఇక్కడ కళాశాలకు సంబంధించి కానీ, ఇక్కడ ఇంజనీరింగ్ దోపిడీ కానీ, ఇష్టం వచ్చినట్టు దోపిడీగా మామూలు ఉండదు లెక్క. లక్షలాది మంది స్టూడెంట్లకు ఊరట. ఇక ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ కోర్సులకు నిరుటి ఫీజులే ఉన్నాయంట. హైయర్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో చేరబోయే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంజనీరింగ్ కోర్సుతో పాటు మిగిలిన ప్రొఫెషనల్ కోర్సులన్నిటికీ ఈసారి పాత ఫీజులే కంటిన్యూ చేయాలని డిసైడ్ అయింది. దీంతో ఈ ఏడాది ఫీజుల భారం నుంచి స్టూడెంట్లు, పేరెంట్స్కు ఊరట లభించినట్లు అయింది. అయితే రాష్ట్రంలో 1250కి పైగా ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో బీటెక్, ఎంటెక్, తర్వాత ఎంసీఏ, ఎంబీఏ, ఎంసీఏ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మాడీ, తర్వాత ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, బీఈడి, ఎంఈడి, తర్వాత బీఈడి, బీపీఈడి తదితర 12 కోర్సులకు సంబంధించి 3 ఏళ్లకు ఒకసారి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ మేము నియంత్రిస్తాం అంటది, ఫీజులు నిర్ణయిస్తున్నది. అయితే 2022-23లో నిర్ణయించిన ఫీజులు గత విద్యా సంవత్సరం 2024-25తో ముగిసింది. దీంతో 25-26, 2026-27, తర్వాత 27-28 విద్యా సంవత్సరాలకు కొత్త ఫీజులు నిర్ణయించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఆయా కాలేజీల మేనేజ్మెంట్లతో టీఏఎఫ్ఆర్సీ సమావేశాలు నిర్వహించి ఫీజుల ప్రతిపాదనను రెడీ చేసిందట. ఆ కాలేజీలు చెప్పినట్టు విన్నది. చెప్తే ఎవరు చెప్పినట్టు వినాలే? విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి. విద్యార్థులు చెప్పిన ప్రతిపాదనలు స్వీకరించాలి. విద్యావేత్తలు చేసినటువంటి సిఫారసులు ఉంటే ఆ సిఫారసులు తీసుకోవాలి. అవి కాకుండా కాలేజీలు చెప్పినట్టు విని మళ్ళీ పాత ఫీజులే పెట్టినట్ట లెక్క. ఇంకా పెంచాలనేది వాళ్ళ ఉద్దేశం, తగ్గించాలనేది ఇక్కడ విద్యార్థుల ఉద్దేశం. కాళేశ్వరం ముమ్మాటికి అవినీతి ప్రాజెక్టే. ఇక పార్టీ హైకమాండ్ది మాది ఒకటే స్టాండ్. పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు నేతల ప్రకటన. ఇక ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు ఉందని చెప్తా ఉన్నారు. గచ్చిబౌలిలో గజం 2,22,000 రూపాయలంట. మరోసారి రికార్డు ధరకు అమ్ముడు పోయిన హైదరాబాద్లోని ప్లాట్స్. గచ్చిబౌలి, చింతల్, నిజాంపేటలో హౌసింగ్ బోర్డు ప్లాట్స్ వేలం చేసిండ్రు. 11 ప్లాట్ల వేలంతో 65 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందట. చూసుకోయిగా 2,22,000 రూపాయలట గచ్చిబౌలిలో ప్లాటు గజం. స్థానిక ఎన్నికలు ఇంకెప్పుడు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. ఏడాదిన్నర నుంచి ఏం చేస్తున్నారని ప్రశ్న. మరో నెల టైం అడిగిన రాష్ట్ర ప్రభుత్వం. 2 నెలల సమయం ఇవ్వాలన్న ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ పెట్టండి లేదా పాత సర్పంచులనే కొనసాగించాలని పిటిషనర్ల రిక్వెస్టు. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్పై ముగిసిన విచారణ, తీర్పు రిజర్వ్ చేసినట్టు. మరి ఏం చెప్తారో చూడాలి తీర్పులా. స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏడాదిన్నర కాలంగా
ఏం చేస్తున్నారని అడిగింది. నేను డిసెంబర్లో 2 నెలల్లోగా ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. 2024 జనవరి 31న సర్పంచుల పదవీకాలం ముగిసినా ఎన్నికలు జరపడం లేదని నల్లగొండ, నిర్మల్, జనగాం, కరీంనగర్ జిల్లాలకు చెందిన 6 వేసిన పిటిషన్లపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టిందట. మమ్మల్ని కొనసాగిస్తారా లేకపోతే కొత్త ఎలక్షన్లో మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ పెడతారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారంట పాత సర్పంచులు. ఇక తీన్మార్ చూసుకుంటే ట్రంప్ శాంతి అంటుండు, బాంబులు పెట్టుకొని తిరుగుతుండు మనోడు. బాంబులు, మిసైళ్ళు తర్వాత ఇవన్నీ వేసుకొని తిరుగుకుంటూ మళ్ళీ ఏమనంటే శాంతి అంటుండు. శాంతి బాంబు తీయాలంటే నాకు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఈవీ విమానం వచ్చేసిందట. 130 కిలోమీటర్ల దూరానికి 694 రూపాయల ఖర్చు అవుతుంది. అమెరికాలో తొలి ప్రయాణం సక్సెస్ అయింది. ఆలియా CX 300గా నామకరణం చేసిండ్రు. ఒకసారి ఛార్జింగ్తో 250 నాటికల్ మైలు పోతుందట. ఓహో, భవిష్యత్తులో గగనతల ట్యాక్సీగా సేవలు అందిస్తాయని చెప్పేసి అంటున్నారు. ఎలక్ట్రానిక్ సంబంధించి అంటే ఇప్పుడు ఫ్యూయల్ అంటే పెట్రోల్, డీజిల్ అవసరం లేకుండా ఎలక్ట్రానిక్తో అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ వచ్చేసినాయి. మనకు కార్లు వచ్చినాయి, బైక్లు వచ్చేసినాయి, అన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు విమానం కూడా వస్తాడట. మరి ఏందో తక్కువ ఖర్చు అవుతుంది బాగా. అమెరికాపై ఇరాన్ ప్రతీకారం. ఖతార్, ఇరాక్లోని US సైనిక స్థావరాలపై 6 క్షిపణులు సమర్థంగా ఎదుర్కొన్న రక్షణ వ్యవస్థ. గగనతలాన్ని మూసివేసిన ఖతార్, కువైట్, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా మాపై ఎన్ని క్షిపణులు వేసిందో మేము కూడా అన్నే వేశామని చెప్పి ఇరాన్ అంటుంది. ఇక ఖతార్కు ముందే సమాచారం. ఇరాన్పై కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు 15 జెట్లు, 6 ఎయిర్ బేస్లు ధ్వంసం చేసింది. ఇక IRGC హెడ్ క్వార్టర్స్ పైన క్షిపణుల దాడి కురిపించింది. 10ల సంఖ్యలో గార్డుల దుర్మరణం. ఫోర్డో సహా అణు కేంద్రాలపై దాడులు. ఇవాళనో రేపో ఫోర్డో వద్ద గ్రౌండ్ ఆపరేషన్. క్షిపణి దాడిలో బద్దలైన ఏవిన్ జైలు. ఇక ఇరాన్ రాజకీయ ఖైదీలకు విముక్తి కల్పించామని చెప్పేసి IDF అంటుంది. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు. ఇక టెల్ అవీవ్ శివార్లను తాకిన బాలిస్టిక్ క్షిపణులు. ఇజ్రాయెల్లో రష్యన్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అందుకే తటస్థంగా ఉన్నాం. తనను కలిసిన ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్జీతో రష్యా అధినేత పుతిన్ అంటా ఉన్నాడు. విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం కనిపిస్తూ ఉందంట. భారతీయులకు ప్రభుత్వం జాగ్రత్తలు చెప్తా ఉంది. మొత్తం కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అక్కడ రష్యా ఉక్రెయిన్ దాడి, అక్కడ యుద్ధం జరుగుతుంది. ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఇట్లా అమెరికా ఎంటర్ అయింది. తమ అణు కేంద్రాలపై B-2 బాంబర్లతో విరుచుకుపడ్డ అమెరికాపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్ సోమవారం రాత్రి ప్రతీకార దాడులకు ప్రారంభించింది. ఇక ఖతార్, ఇరాన్లోని అమెరికా బేస్లపై 6 క్షిపణులతో దాడులు జరిపింది. పశ్చిమాసియాలో అమెరికా మోగించిన గగనతల రక్షణ వ్యవస్థను వెంటనే స్పందించి ఇరాన్ దాడులను సమర్థంగా అడ్డుకున్న తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వెనువెంటనే ఖతార్తో పాటు బహ్రెయిన్, కువైట్, ఇరాక్లోని గగనతల వ్యవస్థలను అమెరికా యాక్టివేట్ చేసింది. సైరన్లు మోగాయి. ఇక ఖతార్, కువైట్లు తమ గగనతలాన్ని మూసేశాయి. ఖతార్లోని ఉదైద్లో ఉన్నటువంటి అమెరికా బేస్ అంటే గల్ఫ్లోని అమెరికాకు చెందినటువంటి అతిపెద్ద ఎయిర్ బేస్ను పైన దాడి చేసింది ఇరాన్. ఇవి చూసుకో, ఇక మొత్తం బాంబులే. ఖతార్ రాజధాని దోహాపై దూసుకొస్తున్న ఇరాన్ క్షిపణులు అని చెప్పేసి గొట్లు వస్తున్నాయి. తాత్కాలిక బాధ్యతలకు నేను సిద్ధం. ఇరాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యం. అధికార వ్యవస్థ ఏ క్షణమైనా కూలిపోవచ్చు. ఇరాన్ చివరి రాజు షా తనయుడు రెజా పహ్లావి చెప్తా ఉన్నాడట. నేను బాధ్యతలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాడట మనోడు. రాజరిక వ్యవస్థ మళ్ళా ఒంటరైన ఇరాన్ కష్టకాలంలో ఆ దేశానికి అండగా నిలవని హెజ్బుల్లా, తర్వాత హమాస్, ఇరాక్ మిలీషియా వాటన్నింటినీ పెంచి పోషించింది ఇరానే పోషించింది. కానీ ఓడి కూడా వస్తలేట ఇప్పుడు ఆదుకుంటేందుకు. 408 కిలోల యురేనియం ఎక్కడ? అమెరికా దాడులకు ముందే తరలించిన ఇరాన్ అంట. మరి ఏడబెట్టింది తెలుస్తలేదు. యురేనియం పేలితే మరి వేరే ఉంటుంది లెక్క. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతాం. రాష్ట్రానికి రావాల్సిన ఒక్క నీటి చుక్కను వదులుకోం. బనకచెర్లపై జూలై మొదటి వారంలో CLP సమావేశం. ఇక బీఆర్ఎస్ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన. కాళేశ్వరం చరిత్రంతా ఘోష్ కమిషన్ ముందుంచాం. ఒలింపిక్స్లో పథకాలే లక్ష్యంగా నూతన క్రీడా విధానం. ఇక మహబూబ్ నగర్లో
IIIT, ఇక 1080 సీట్ 1080 సీట్లతో ప్రవేశాలు, ప్రతి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహం, సంగారెడ్డిలో 2 కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, ఆర్థిక అభివృద్ధికి నిపుణులతో సలహా మండలి ఏర్పాటు చేస్తారట. 2035 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం. డిసెంబర్ 9న రైజింగ్ విజన్ 2047 ఆవిష్కరణ, కేబినెట్ నిర్ణయాలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించాడు. కేబినెట్ ఆమోదం లేకుండానే బ్యారేజ్ల నిర్మాణం, సవరించిన అంచనాలకే మధ్యలో ఆమోదం తెలిపినట. కేసీఆర్ నిర్ణయం మేరకే దీర్ఘకాలం నీటి నిల్వ, దానివల్లే కింద ఇసుక జారి కుంగిన బ్యారేజీ. కమిషన్ ముందు కేసీఆర్ సాక్ష్యం నేపథ్యంలో ఆయన కేబినెట్ భేటీల తీర్మానాలు జల్లెడబడతా ఉన్నారంట. మీటింగ్ మినిట్స్ను కమిషన్కు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. 5 సాగునీటి ప్యాకేజీల సవరణకు ఆమోదం తెలిపినట. ఇవాళ రైతు భరోసా సంబరాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. రైతు పండుగ పేరుతో ప్రభుత్వ నిర్వహణ, సచివాలయానికి తరలి రానున్న రైతులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మీరు ఏమన్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది? గతంలో రివ్యూ మీటింగ్లు పెట్టింది, రైతులతో కూర్చొని మాట్లాడినరు, మంత్రులు పోయి మాట్లాడి సభలు పెట్టినరు, సమావేశాలు పెట్టినరు. ఏం చేద్దాం? 5 ఎకరాలకు పరిమితం చేద్దామా, 10 ఎకరాలకు పరిమితం చేద్దామా, 15 ఎకరాలకు పరిమితం చేద్దామా, ఇట్లా రకరకాలుగా చెప్పిండ్రు. లాస్ట్కి వస్తే ఏమవుతుంది? ఎంత భూమి ఉంటే అంత, ఎంత పంట వేసిన కాడికి మేము ఇస్తామని చెప్పేసి అంటున్నారు. వందల ఎకరాలు ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో, భూస్వాములు ఉంటారో, వాళ్ళకు లబ్ధి చేకూర్చేటువంటి పని కాకపోతే ఏందవుతుంది? ఇది ప్రజల సొమ్మును మొత్తం కూడా నాశనం చేయడం కాకపోతే ఏమవుతుంది? ఇది అంటే ఒక 10 ఎకరాలు 15 ఎంతనో ఒక కటాఫ్ పెట్టుకోవాలి కదా. అట్లా పెట్టుకోకుండా వేల ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఈ రైతు భరోసా పైసలు వేస్తే ఎవరి పైసలు ఎవరికి వేస్తున్నట్టు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం లేదా? ఇప్పుడు గతంలో ఏమనుకున్నాం మనం? నిజంగా మంచి పని చేస్తూ ఉన్నారు, మంత్రులు అందరూ కూడా పోతూ ఉన్నారు, పోయి రైతులతో మాట్లాడుతున్నారు, మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఎట్లా చేద్దాం రైతు భరోసాని ఇట్లా అని చెప్పేసి అనుకున్నాం. పంటలకే వేస్తున్నారు, సంతోషం. పంట వండే భూమికి వేస్తున్నారు, సంతోషం. ఎందుకంటే గతంలో చెట్లకు పుట్టలకు ఇక్కడ పెట్రోల్ బంకులకు ఔటర్ రింగ్ రోడ్కి వేసింది, అది వేరే విషయం. ఇప్పుడు వేస్తున్నారు, మంచిగా ఉన్నది. కానీ ఒక కటాఫ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా మరి రైతు భరోసా వేస్తే కథ ఏందన్నట్టు, అసలు ఏడిపోతున్నట్టు, ఎవరికి ఇస్తున్నట్టు మనం పైసలు? అవన్నీ ఇవన్నీ ఆదా అవుతాయి కదా, దీనికన్నా ఉపయోగపడతాయి కదా. 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు. ఇక RRR దక్షిణ భాగం 201 కిలోమీటర్లు, 2వ అలైన్మెంట్కు క్యాబినెట్ ఆమోదం, అటవీ అనుమతులు అవసరం లేదు, 3 ప్రతిపాదనలపై చర్చ. ఇక 2వ దానికి ఓకే చేస్తారట. ఏమి వచ్చినా ఉంది కథ, ఇది చూడరు ఒకసారి. 2 ఏళ్లలో డజన్ పెళ్ళిళ్ళు చేసుకుందట మహాతల్లి. మంచిగా ఉన్నాం. డబ్బున్న పురుషులని టార్గెట్ చేస్తుందట. పైసలు ఉంటే మంచిగా టార్గెట్ చేయాలి, పెళ్లి చేసుకుంటా అని చెప్పాలి. మన తర్వాత విడాకుల కోసం కోర్టులో కేసులు వేసిన వారిని గుర్తించి వలయేస్తుందట. కోనసీమలో నిత్య పెళ్లి కూతురి మోసాలు, అండగా మరో 3 ఉన్నారంట. అంతా కలిసి ₹1 కోట్ల దండుకున్నారు. చర్యలు తీసుకోండి, న్యాయం చేయండి. అమలాపురం ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేసినట. ఈమె పేరు బేతి వీరదుర్గా నీలిమనట. ఈమె పేరు మంచిగా ఉన్నావు తల్లి నువ్వు. పెళ్ళి అనేది పవిత్ర బంధం, నమ్మకంతో నిండిన జీవన సాగరం. కానీ పెళ్ళి అనే బంధాన్ని ఆయుధంగా చేసుకొని వ్యాపారంగా మార్చుకుందో యువతి. పెళ్లిపై ఉన్న విశ్వాసాన్ని తుడిచిపెట్టేసింది. కేవలం డబ్బే లక్ష్యంగా పెళ్లి చేసుకున్న వారి నుంచి లక్షలు గుంజేసింది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకుల కోసం ప్రయత్నిస్తున్న వారే ఆమె లక్ష్యం. ఇలా 2 ఏళ్ల కాలంలో ఏకంగా డజన్ పెళ్లిళ్ళు చేసుకుంది. 12 పెళ్లి చేసుకుందట. 2 నెలలకు ఒకటన్నట్టు లెక్క. ఏపీలోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నిత్య పెళ్లి కూతురి భాగోతంపై పలువురు బాధితులు అమలాపురంలోని జిల్లా ఎస్పీ పోలీస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారట. న్యాయం చేయాలని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు అందజేశారు. వారి కథనం మేరకు కిలాడి ఎవరంటే అని చెప్పేసి కోనసీమ జిల్లా రామచంద్రాపురం ప్రాంతానికి చెందినట్లుగా భావిస్తున్న బేతి వీర దుర్గా నీలిమ అనే యువతి మరో 3 సభ్యులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడి ఎవరైతే జర విడాకులు తీసుకుంటారో అట్టిట కొంచెం లొల్లి అవుతుందని అనుకోగానే కథ మెల్లగా ఎంటర్ అయ్యి మనం పెళ్లి చేసుకున్న అట్లా చెప్పేసి మళ్ళీ విడాకులకి వేస్తాట. పైసలు ఇస్తావా ఏవా అని చెప్పేసి డిమాండ్ చేసేసి కోట్లు వేసుకుందట. కథన మంచిగా ఉన్నది. ఈ పెళ్లి వ్యాపారం మంచిగా ఉన్నది. మీ కొత్తది 5 సార్లు తప్పించుకొని 6వసారి బలి. సర్వేయర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి. ఇక భర్త తేజేశ్వర్ బైక్కు జీపీఎస్ పెట్టిందట. ట్రాకర్ అమర్చిన ఐశ్వర్య. వేస్ట్ ఫెలో ఈ దుర్మార్గురాలు. ఇది పెళ్ళి అని ఎందుకు చేసుకోవాలి, ఎందుకు చేయాలి ఇట్లా? ఇప్పుడు ఇష్టం వేరేటోటి ఇష్టం ఉన్నది, వాడిని చేసుకుంటే అయిపోతుంది కదా. సంపడం కాడికి వచ్చింది వేస్ట్ ఫెలో 4 రోజులు కాకముందుకే.
భర్త తేజేశ్వర్ బైక్కు జీపీఎస్ ట్రాకర్ అమర్చిన ఐశ్వర్య దాని ఆధారంగా అతడి లొకేషన్ వివరాలు సుపారీ ముఠాకి ఇచ్చిందట. ఇప్పటికే పోలీసుల అదుపులో 8 మంది నిందితులు ఉన్నారు. 3 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. చూసుకోయిగా ఉప ఎన్నికల్లో ఆప్ హవా పంజాబ్ గుజరాత్లో ఒక్కో చోట గెలుపు. ఇక గుజరాత్లో కడిని నిలబెట్టుకున్న బీజేపీ, కేరళలో కాంగ్రెస్, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు ఒక్కో సీటు దక్కినాయి ఉప ఎన్నికలనట. స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 30 రోజుల్లో తేల్చేస్తామని చెప్పేసి హైకోర్టుకు చెప్పిందంట రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టును గడువు అడిగిన రాష్ట్ర ప్రభుత్వం కోటా ఖరారైన 60 రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ఎన్నికల సంఘం అంటుంది. ఇక సర్పంచుల పదవీ కాలం ముగిసేలోపే జరపాలి కదా, ఇంకెంతకాలం అని చెప్పేసి హైకోర్టు అడుగుతుంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ మేరకే చర్యలు తీసుకుందామని చెప్పి ప్రభుత్వం వివరణ ఇచ్చిందట. మాజీ సర్పంచుల పిటిషన్లపై తీర్పు ఇచ్చిండ్రు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రకటించడానికి 30 రోజుల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. 30 రోజుల్లో తన బాధ్యతను నెరవేర్చి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తమ సమ్మతి తెలియజేస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చినాక 60 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు ఎన్నికల సంఘానికి ఆసక్తి కొరబడిందని పిటిషనర్లు అయినటువంటి మాజీ సర్పంచులు హైకోర్టుకు నివేదించారు. ఇది జరుగుతూ ఉందంట, మరి ఏం చేస్తారో చూడాలి. ఇక గచ్చిబౌలిలో గజం 2,22,000 రూపాయలంట. కేపీహెచ్బితో పోలిస్తే ధర తక్కువే. హౌసింగ్ బోర్డు స్థలాల వేలంపాట అయింది నిన్న. బోర్డుకు 65 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందట. ఇక లాకర్లో ఆస్తులు 5 కోట్ల రూపాయల అని చెప్పేసి ఇక్కడ రాశాం. ఇందాకేమన్నా రాసినాం మనం చూసినాము 25 కోట్లు అన్నారు, ఇప్పుడు 5 కోట్లని నిన్న రాశారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క తీరుగా. నీటిపారుదల ఈ నూనె శ్రీధర్ బ్యాంకు లాకర్లో ఆస్తుల పత్రాలు ఆభరణాలు ఉన్నాయంట. ఇవాళతో ముగినున్న ఏసీబీ కస్టడీ. ఇక జగన్ పర్యటనలో మరొకరు బలి. రెడ్డపాల ర్యాలీలో చిక్కుకున్న అంబులెన్సు వైద్యం అందక వ్యక్తి మృతి అని చెప్పేసి తాజాగా వెళ్ళాడని. ఎందుకంటే ఈయన ఎట్లనే వేసి జగన్ని తీసుకొచ్చి ఇట్లా ఒకటి పెట్టాలని చూస్తాను టీమే. ఆంధ్రజ్యోతి ఆరోగ్యశ్రీ మాటున ఆసుపత్రుల మోసం, రోగులను దగా చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు. ఎంపానల్ కాకపోయినా తప్పుడు సమాచారం ఇస్తున్నట. తమ వద్ద ఆరోగ్యశ్రీ ఉందంటూ శస్త్రచికిత్సలు చేస్తున్నట. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది అని చెప్పేసి పోయి తీసుకొచ్చి కోస్తున్నట. కోస్తేనే పైసలు వస్తాయి వాళ్ళకు. మళ్ళీ ఇంకేం చేస్తారు, ఇప్పుడు కోసి ఇది దీంట్లోకి రాదు, ఆరోగ్యశ్రీ వర్తించది కాబట్టి మీరు బిల్లు కట్టరు అంటారట. మళ్ళీ ఇదో కథ. సర్జరీ అయ్యాక ఆ పథకంలో వర్తించదంటూ రోగుల నుంచి పెద్ద మొత్తంలో బిల్లులు వసూలు. ప్రైవేట్ ఆసుపత్రులపై ఆరోగ్య శాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి, అయినా పట్టించుకొని డిఎంహెచ్ఓలు అని చెప్పేసి. డిఎంహెచ్ఓలకు ఏమవుతుందంటే మరి ఆమె అందుతున్నాయో మరి ఏమవుతున్నాయో తెలియదు ఆ జిల్లా వైద్య శాఖ అధికారులకు, వైద్య అధికారులకు. మరి ఇట్లా పట్టించుకుంటలేరట. ఎవరు చూడాలి మరి? పబ్లిక్ పైసలు ఖతం అయిపోనిగా. అనారోగ్యం బారిన పడి తగిన చికిత్స చేయించుకునే స్తోమత లేని పేద ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఆరోగ్యశ్రీతో ఎంపానల్ కాకపోయినా ఈ పథకం కింద ఉచితంగా చికిత్స అందిస్తామంటూ ప్రచారం చేసుకుంటూ రోగులను చేర్చుకుంటున్నాయి. తీరా చికిత్స పూర్తయ్యాక ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో సదరు చికిత్స లేదంటూ వారి నుంచి పెద్ద మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నాయి. ఎంపానల్పై అవగాహన లేని ప్రజలు ఈ ఆసుపత్రులు చేస్తున్న మోసానికి నిలువున బలి అవుతున్నారు. ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి పేరు రాస్తే అయిపోతుండగా తమ వద్ద ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందిస్తామని పల్లెల్లో కరపత్రాల ద్వారా ప్రచారం చేసింది. దీంతో ఈ నెల మొదటి వారంలో ఆ జిల్లాకు చెందినటువంటి శ్రీనివాసరావు అనేటువంటి పేషెంటు సదరు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద చేరిండు. చేరితే ఏమైంది, ఇది వర్తించది అందుకని పైసలు ఇవ్వాలని అన్నట. చేర్చుకుంటప్పుడేమో ఆరోగ్యశ్రీ అని, తర్వాత పైసలు ఇవ్వని చెప్పేసి పైసలు వసూలు చేస్తున్నట. డబ్బులు ఇట్లా మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి వేసింది కథనం. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. 2018 నుంచి మొదలుపెట్టినాడు మనోడు ఫోన్ ట్యాపింగ్. రివ్యూ కమిటీకి వివరాలు ఇవ్వకుండా కుట్ర, అవసరమైన కొన్ని నంబర్లతో కలిపి టార్గెట్ చేసిన నేతలు, వ్యాపారులు, అధికారులు ఇతర నెంబర్లతో ఫైళ్లు ఉన్నాయంట. కొన్ని నెంబర్లు మినహాయించి కేంద్రానికి ఫైల్ పంపించిన రివ్యూ కమిటీ చైర్మన్ సభ్యుల వాంగ్మూలాలతో వెలుగులోకి వివరాలు. కామారెడ్డిలో బీఆర్ఎస్ వార్ రూమ్ పెట్టిందంట, అక్కడి నుంచే ట్యాపింగ్ కూడా జరిగిందట. మళ్ళీ విచారణకు ఎంపీ ఈటలను పిలుస్తారంట. చూడాలి మరి ఏందో ఈ ఫోన్ ట్యాపింగ్ కథ, ఇవన్నీ కూడా బయటకు రావాలి, వస్తే తెలుస్తుంది లెక్క. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి మన పేపర్ శనార్థి తెలంగాణ చూద్దాం.
రాష్ట్ర సర్కార్కు బీసీ ఫోబియా పేచీ అంతా 42% రిజర్వేషన్లపైనే ఉన్నది. ఎన్నికలు నిర్వహించేందుకు వెనకడుగు వేస్తా ఉన్నారు. కాంగ్రెస్కు గండంగా మారిన గత డిక్లరేషన్లు, వెంటాడుతున్న కామారెడ్డి ఉదయపూర్ తీర్మానాలు, ఇక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలని అమలు చేయాలని బీసీ సంఘాలు పట్టుబడతా ఉన్నాయి. స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల పెంపునకు సర్కార్ జీవో ఇస్తే చాలంటున్న నిపుణులు. ఇక జీవోపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వని ప్రభుత్వం వాయిదాల పర్వానికి సర్కార్ టాప్ ప్రయారిటీ ఇస్తూ ఉందంట. రాష్ట్ర సర్కార్కు బీసీ ఫోబియా పట్టుకుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు వెనక ముందు ఆలోచిస్తోంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఒక్క అడుగు ముందు వేస్తే 2 అడుగులు వెనక్కి వేస్తోంది. లోకల్ బాడీలో 42% బీసీ రిజర్వేషన్ల కల్పన కోసం బీసీ సంఘాలు, బీసీ వర్గాలు మొండిపట్టు పడుతున్నాయి. అయితే తమకు జనాభా దామాసన రావాల్సిన వాటా కోసం పోరాటం చేస్తున్నాయి. రేవంత్ సర్కార్ను గట్టిగా నిలదీస్తున్నాయి. ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ తేల్చాలని కోరుతున్నాయి. ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీసీ సంఘాలు బలమైన ఉద్యమాలు చేస్తున్నాయి. వాస్తవానికి గతేడాది ఫిబ్రవరిలోనే సర్పంచ్ల పదవీకాలం ముగిసిపోయింది. జూలైలో జెడ్పీటీసీ, ఎంపీటీసీల టర్మ్ కూడా పూర్తయిపోయింది. దీంతో వెంటనే స్థానిక సంస్థలను ఎన్నికలు నిర్వహించబోతున్నామని చెప్పేసి రాష్ట్ర సర్కార్ సంకేతాలు ఇచ్చింది. కాకపోతే ఏంటంటే బీసీ ఫోబియా పట్టుకుందట. చూద్దాం ఇంకా ఎంత ఆగమేఘాల మీద కూలగణను చేపట్టింది. ఇక బీసీ వర్గాలకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో సముచిత స్థానం ఉంటుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. అయితే కులగణనే తప్పుల తడకగా ఉండడంతో బీసీ సంఘాలు, ఆయా వర్గాల నుంచి రేవంత్ ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటుంది. అయితే ఇక అటొచ్చి ఇటొచ్చి ఈ బీసీ రిజర్వేషన్ల పంచాయతీ తమ సర్కార్ మెడకే చుట్టుకుంటుందనే భయంతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ విషయంలో వెంటనే వెనక్కు తగ్గింది. ఇక ఇటీవల రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి పంచాయతీరాజ్ ఎన్నికలపై స్పష్టమైన ప్రకటనలు చేశారు. జూన్ నెలాఖరు వరకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే బీసీ సంఘాలు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ లెక్క తేల్చాలని మళ్లీ పోరుబాట పట్టాయి. బీసీల పట్ల ప్రభుత్వ దమననీతిని ఎండగట్టాయి. ఇది కాస్త రాష్ట్ర సర్కార్కు మింగుడు పడని వ్యవహారంగా మారింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించాల్సి వచ్చింది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకపోతే తమ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవనే భయం కాంగ్రెస్లో మొదలైంది. దీంతో జూలైలో ఎన్నికలు నిర్వహించాలనుకున్నటువంటి సర్కార్ మరోసారి వెనకడుగేసింది. వాస్తవానికి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఏ రాజకీయ పార్టీ కూడా గత ఎన్నికల్లో స్పష్టమైన హామీ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే 2023 ఎలక్షన్స్ను పురస్కరించుకొని స్పష్టమైన హామీ ఇచ్చింది. రాష్ట్ర స్థాయిలో కామారెడ్డి డిక్లరేషన్, జాతీయ స్థాయిలో ఉదయపూర్ తీర్మానాలు చేసింది. బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను కల్పిస్తామని ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని సబ్బండ బీసీ కులాలు కోరుతున్నాయి. అయితే స్థానిక ఎన్నికల దృష్ట్యా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఇప్పటి వరకు కాంగ్రెస్ సర్కార్ స్పష్టతనివ్వడం లేదు. దీంతో రేవంత్ ప్రభుత్వం పట్ల సబ్బండ బీసీ కులాలు మండిపడుతున్నాయి. వాస్తవానికి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం తరఫున ఒక జీవో ఇస్తే సరిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే రేవంత్ గవర్నమెంట్ ఈ దిశగా ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదనే అంశంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా వాయిదాల పర్వం కొనసాగడంపై సబ్బండ బీసీ కులాలు మండిపడుతున్నాయి. ఇట్లున్నది కథ. కాబట్టి మరి ఏం చేస్తారు, ఏం కథ చూడాలి. ఏం చేసినా కానీ 42% రిజర్వేషన్ అమలు చేసి తీరాల్సిందే. అమలు చేయాలి. అక్కడ నోటిఫికేషన్లు కూడా వేయాలి. ఏది విద్యా ఉద్యోగాలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. చేశాక నోటిఫికేషన్లు వేయాలి. వేస్తే అంటే రైతులు పెడితే మరి తప్పుడే కూకుంటే ఎట్లయితుంది లెక్క. స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? స్టేట్ ఈసీ సర్కార్కు హైకోర్టు సూటి ప్రశ్న. ఇక నెల రోజుల సమయం కావాలన్న ప్రభుత్వం. 60 రోజుల టైం కోసం ఈసీ అభ్యర్థన. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఆగస్టు తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కాళేశ్వరం గత కేబినెట్ మినిట్స్ ఇచ్చేందుకు సమ్మతి. జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు నిర్ణయం. ఇక రైతు భరోసా సంబరాలకు ఆదేశం. బనకచెర్ల స్థానిక ఎన్నికలపైన సుదీర్ఘ చర్చ జరిగింది. ఇక పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయానికి ఓకే చెప్పింది కేబినెట్. ప్రభాకర్ రావుకు బిగిస్తున్న ఉచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు. ఐఏఎస్, ఐపీఎస్ల స్టేట్మెంట్లు రికార్డు చేసిండ్రు. రివ్యూ కమిటీ ప్యానెల్కు ఎస్ఐబి తప్పుగా పట్టించిందట. మాజీ సీఎస్ శాంతకుమారి వాంగ్మూలం ఆధారంగా ఎస్ఐబి పంపిన నెంబర్లపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వెల్లడి. ఇక ప్రభాకర్ రావును చుట్టుముట్టిన ట్యాపింగ్ కేసు పక్కా ఆయన్ని ఫిక్స్ చేస్తున్న అధికారులు. గులాబీ పెద్దల పేర్లు బయటకు వచ్చే ఛాన్స్ ఉందట.
మరి చూడాలి, ఇక అధికారుల పేరు మెల్లమెల్లగా వస్తున్నాయి. ఇప్పుడు ఇక గులాబీ బాస్ పేరు వస్తుంది. మరి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల వాంగ్మూలాలను సిట్ అధికారులు నమోదు చేయగా మాజీ సీఎస్ శాంతికుమారి కీలక విషయాలు వెల్లడించడంతో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఈ పరిణామాలను బట్టి చూస్తే ప్రభాకర్ రావు బయటపడే అవకాశాలు లేకుండా కేసులో ఇరుక్కుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. విరకాల మరి దొంగలు ఇరకకపోతే ఏమవుతుంది? పోలీస్ పేరు చెప్పి దొంగలు అయిపోయిండు. రప్ప జైల్లో వేయాలి. బీఆర్ఎస్ నేతలు అవినీతిలో కూరుకుపోయినరు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్కు ఓటమి తప్పదు. హరీష్ రావు తప్ప ఎవరు విజయం సాధించారంట ఎంపీ ధర్మపురి అరవింద్ అంటుండు. జూన్ 29న నిజామాబాద్లో అమిత్ షా పర్యటిస్తారు అని చెప్తున్నాడు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభిస్తారని ఇక్కడ ఎంపీ అరవింద్ అంటున్నాడు. ఈ శ్రీధర్ లాకర్లలో భారీ నగదు 5 కోట్ల రూపాయల స్వాధీనం. ఆయన అక్రమాస్తులపై ఏసీబీ లోతైన విచారణ చేస్తుంది. బదిలీ అయిన కాళేశ్వరం ప్రాజెక్టులోనే కొనసాగడం పైన ఎంక్వైరీ జరుగుతుందట. 78,842 రేషన్ కార్డులు రద్దు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటా ఉందట. 6 నెలల పాటు రేషన్ తీసుకొని వారి కార్డులు రద్దు చేస్తూ ఉంది. క్షేత్రస్థాయిలో విచారణ పూర్తి త్వరలో ప్రకటించనున్న అధికారులు. 6 నెలల దాకా తీసుకోకపోతే అలా కార్డులు తీసేస్తుందట. ఇక భీకర యుద్ధం. 15 యుద్ధ విమానాలు మిస్సైళ్లతో గోదాం ధ్వంసం చేసిండ్రు. ధ్వంసమైన పలు భూగర్భ బంకర్లు. ప్రతీకార దాడులు చేపట్టిన టెహ్రాన్. పశ్చిమాసియాలోని అమెరికా స్థానిక స్థావరాలపై దాడులను ధృవీకరించిన ఇరాన్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు జరుగుతూ ఉన్నాయి. వైమానిక స్థావరాలపై అటాక్ చేస్తూ ఉన్నారు. దిగుమతుల్లో భారత్ డౌన్ అయిందంట. రక్షణ ఉత్పత్తుల్లో 1వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరిక. వాటా 11% నుంచి 4% తగ్గుదల. రక్షణ రంగ ఎగుమతుల్లో దూసుకుపోతున్న భారత్. మంచి పరిణామం ఇది. 41% పెరిగిన రక్షణ రంగ ఎగుమతుల సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు. ఇక కొటక్ మ్యూచువల్ ఫండ్ నివేదిక వెల్లడిస్తూ ఉంది. దిగుమతులు తగ్గుతున్నాయంట, ఎగుమతులు పెరుగుతున్నాయంటే మంచిదే, ఎందుకంటే మనకు ఆదాయం వస్తుంది. బీసీల గురించి మాట్లాడే అర్హత కవితకు లేదు. తన స్థాయిని ఆర్ కృష్ణయ్య తగ్గించుకుంటున్నారు. బీసీల పట్ల చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకే ఉంది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ చిత్తశుద్ధిని నిరూపించుకోండి అన్నా మీరు. ఎందుకనంటే ఈ ఎన్నికలకు సంబంధించి మీకు మంచి పేరు నిజంగా రావాలంటే, నిజంగా ఆల్రెడీ దాని ఏమంటారు మంచి పేరే ఉన్నది, దాన్ని మీరు ఇంకా మంచి పేరు రావాలనుకుంటే మాత్రం ఈ 42% రిజర్వేషన్ ఓకే చేసిన తర్వాతనే లెక్కకు వెళ్ళండి. లేదు మేము అట్లా కాదు ఇట్లా కాదని చెప్పేసి వెళ్తే మాత్రం 100% దెబ్బ పడుతుంది. కాబట్టి ఆ మంచి పేరుని కాపాడుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం 100% 42% రిజర్వేషన్ని అమలు చేసి తీరాల్సిందే. ఆర్ కృష్ణయ్య కవితకు మద్దతు ఇవ్వడం సరికాదని చెప్పేసి ఇక్కడ పొన్నం ప్రభాకర్ అంటున్న మంత్రి. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు లేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీ ఉద్యమ నేత బడుగుల బిడ్డ ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్సీ కవితకు మద్దతు ఇవ్వడం సరికాదన్నారు. గాంధీభవన్లో సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించి నిన్న మాట్లాడాడు. అది క్లియర్ చేయాలి. మరి 42% క్లియర్ చేస్తే లెక్క ఉంటుంది, ఇక మంచి పేరు వస్తుంది మీకు కూడా. యాదవుల నిరసన. గాంధీభవన్ ముందు గొర్రెలతో ఆందోళన. తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తారట యాదవులు. గొర్రెలు మేకలు తీసుకొచ్చేసి వైద్యం బీమా కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసి గాంధీభవన్కి తీసుకొచ్చి వాళ్ళు గొర్రెలు తీసుకొచ్చి ఆడిచి పెడుతున్నారట. ఏడా గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో గొర్రెలు తీసుకొచ్చి వదిలిపెడుతున్నారట ఇక్కడ యాదవ సోదరులు. మాకు ఇస్తారా ఇయ్యరా లేకపోతే గొర్రెలు తీసుకొచ్చని గొర్రెలు తీసుకొచ్చి వదిలిపెడుతున్నారట. గాంధీభవన్ తీసుకొచ్చి ఆడ వదిలిపెడుతున్నాడు మొత్తం గొర్రెలు. మా యాదవులకు పదవి ఎందుకు ఇస్తలేవు ఏం కథ అని మంచిగా ఐడియా చేసారు బాగానే. మాకెందుకు మంత్రి పదవి ఇయ్యరు లేకపోతే మాకెందుకు ఇవన్నీ కూడా వర్తిస్తలేవని అడుగుతారట. డోల్ దెబ్బ మోగుతుందని అట్లెక్క.
డిఫరెంట్గా ఎట్లా నిరసన చెప్పారు, గొర్రెలు తీసుకొని పెట్టిరు మొత్తం మీద గాంధీ భవన్ దగ్గర. ఇది యాదవ్ నిరసన చెప్పారు నిన్న గాంధీ భవన్ పోయి. ఇక 5 రోజుల పాటు వానలు ఉంటాయట, మరి చూడు జాగ్రత్తగా ఉండండి. రైతు భరోసా ఏ రైతుకు భరోసాని ఇస్తుంది అని చెప్పేసి గంటా సోమన్న ప్రత్యేక వ్యాసం రాసిండు. ఏ రైతుకి ఇస్తుందంటే బలిసోళ్ళకి ఇస్తుందా, మరి పేద రైతుకి ఇస్తుందా అని చూడాలి మరి లెక్క. ఇక నేటి మాట చూసుకుంటే, భాగ్యనగరం ఎందరికో బతుకునిచ్చే మహానగరం, రాష్ట్ర నలుమూలల ప్రజలు కొలువైన విశ్వనగరం, అత్యంత ఆదాయాన్ని సమకూర్చే జంట నగరాల సముదాయం. హైదరాబాద్ ఎందరో పోరాట యోధుల్ని తన ఒడిలోన దాచుకుంది, తలలు మాసిన రాజకీయ నాయకుల్ని అందించింది. అందించింది. అలాంటి భాగ్యనగరం ఇవాళ అభివృద్ధికి నోచుకోక గట్టి వానలకు అతలాకుతలమవుతుంది. గుంతలమయమై రోడ్లతో ఎందరి ప్రాణాలను పోగొట్టుకుంటుంది. నైజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థతోనే గెంటేస్తుంది. భూ కబ్జాల వలలో కొట్టుమిట్టాడుతుంది. ప్రతినిత్యం ట్రాఫిక్ ఆంక్షలతో అల్లాడుతుంది. అర్ధరాత్రి దాకా పబ్బులు, బార్లు, రెస్టారెంట్లతో అడుగున బెల్ట్ షాపులు, డ్రగ్స్ దందాతో విశ్వనగరం మత్తులో తూలుతుంది. మూసీ నది కంపు కంటే రాజకీయ నాయకులు చేసిన గబ్బే రాష్ట్ర రాజధానికి ఆదర్శంగా నిలుస్తుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న బాధతో రాసినటువంటి. రాజకీయ నాయకులు రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెప్పేసి ఒకటి. ఎమ్మెల్సీ తీర్మానాలకు బీసీలంతా మద్దతు. బీసీ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు కోట్ల వాసుదేవ్ అంటుండు. ఇక త్రిపురారంలో బంగారు కొంటున్నారా అని చెప్పేసి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇదేంది, నాయకులు రాజకీయాలకు అతీతంగా ఉండాలి అని చెప్పేసి, కుల సంఘం నాయకులు రాజకీయ పార్టీలతో సంబంధం కలిగి ఉంటే ఎట్లా అని చెప్పేసి గుడిపాటి సైదులు బాబు సామాజిక కార్యకర్త ఒక వ్యాసం రాసిండు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే సరే సాక్షి చూద్దాం. 2047కి $3 ట్రిలియన్ ఎకానమీ, ఇది మా విజన్. తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ రూపకల్పనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం చెప్పింది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణ, రూపకల్పన, ప్రణాళికల తయారీకి జాతీయ అంతర్జాతీయ నిపుణులతో త్వరలో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు, నాలెడ్జ్ పార్ట్నర్లుగా నీతి ఆయోగ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అంట. విజన్ రూపకల్పనలో అన్ని ప్రభుత్వ శాఖలకు భాగస్వామ్యం కల్పిస్తారు. మంత్రివర్గ భేటీ వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం, వాకిటి. ఇక త్రిబుల్ ఆర్ దక్షిణ అలైన్మెంట్కి ఓకే చెప్పిండ్రు. బనకచెర్లపై చట్టపరంగా న్యాయపరంగా పోరాటం చేయాలని తీర్మానించిన మంత్రివర్గం. కాళేశ్వరం కమిషన్కు అప్పటి కేబినెట్ భేటీల మినిట్స్ను ఇవ్వాలని కూడా నిర్ణయించినట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సుదీర్ఘ భేటీ జరిగింది. నిన్న 6 గంటలు జరిగిందట. ఏవీ డ్రైవర్ లేకుండానే అమెరికాలోని ఆస్టిన్ నగర వీధుల్లో ఒక ఎర్ర కారు, దాని మీద రోబో ట్యాక్సీ అని రాసిందంట. ఇది సెల్ఫ్ డ్రైవింగ్ లేదా డ్రైవర్ రహిత కారు. ఇలా డ్రైవర్ ఏముండడు, డైరెక్ట్ కారే దానికదే పోతుంది. ప్రపంచ ప్రసిద్ధ టెస్లా కంపెనీ ఈ రోబో ట్యాక్సీ సేవలను ఆదివారం ప్రారంభించిందట. అలా డ్రైవర్ ఏముండడు, కూర్చుంటే పోతుందిగా, మనం వేడికి పోవంటే అడిగిపోతుంది తిప్పి పెడితే. ప్రతిపక్షాల నగదు రవాణా పైన దృష్టి అంట. ఇక ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు గ్రీన్ సిగ్నల్. స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని చెప్పేసి ఇక్కడ హైకోర్టు అడుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహిస్తామన్నారు కదా, చర్యలు ఎందుకు తీసుకోలేదని చెప్పేసి ఉన్నత న్యాయస్థానం ప్రశ్నిస్తుంది. లేదు ఒక నెల అయితే మేము నిర్వహిస్తాం, నెల రోజులు టైం ఇవ్వండి, మేము దీనికి బీసీ రిజర్వేషన్ ఇవన్నీ కూడా తేల్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందట. ఇక అమెరికాపై ఇరాన్ ప్రతీకారం. ఖతార్లోని అమెరికా స్థావరంపై బాలిస్టిక్ క్షిపణి దాడులు. కువైట్, ఇరాక్ తర్వాత బహ్రెయిన్లోని యుఎస్ బేస్లపైన దాడులు చేసింది. ఆపరేషన్ బేషరత్ పతావ్ పేరిట మిస్సైళ్లతో మెరుపుదాడి చేసింది ఇరాన్. ఇక ఖతార్లోని యుఎస్ ఎయిర్ బేస్లపై దూసుకెళ్తున్న ఇరాన్ క్షిపణి అని చెప్పేసి మొత్తం యుద్ధం. వైట్ హౌస్ సిచ్యుయేషన్ రూమ్లో పరిస్థితిని సమీక్షిస్తున్న ట్రంప్. ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడుల పర్వం కొనసాగింపు. 6 ఇరాన్ సైనిక విమానాశ్రయాలపైన ఇజ్రాయెల్ బాంబు రవాణా. ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి చేస్తానని చెప్పేసి ఇరాన్కు పుతిన్ భరోసా ఇస్తున్నట. ఇక ఇరాన్ను గొప్పగా
మార్చలేని ప్రస్తుత ప్రభుత్వం అవసరమా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాడు ట్రంప్ అంట. మార్కెట్ను వెంటాడుతున్న యుద్ధం, సెన్సెక్స్ 511 పాయింట్లు డౌన్ అయింది, నిఫ్టీ 141 పాయింట్లు నష్టపోయింది. రైతు భరోసా సంబరాలు చేసుకుందామని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారట. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద విజయోత్సవ సభ పెడుతున్నారు. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, ఏర్పాటు పరిశీలించిన మంత్రి తుమ్మల. ఇవాళతో రైతు భరోసా పూర్తవుతుందంట. సాయంత్రం 4 గంటలకు సంబరాలు చేయండి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రధాన కూడలలో రైతులతో కలిసి సంబరాలు నిర్వహించాలని చెప్పేసి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. ఆడ ఈ సంబరాలు చేయాలని చెప్పేసి పార్టీ ఉన్నట్టు అక్కడ చెప్పిండ్రు. రైతు భరోసా సంబరాలు చేస్తారంటే ఇక సాగు అంతంతే. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతానికి తగ్గిన వివిధ పంటల సాగు, తేలికపాటి వనరుల కోసం రైతులు ఎదురుచూపులట. నిరుడు ఈ పాటికి 20 లక్షల ఎకరాల్లో పత్తి ఇప్పుడు 16 లక్షల లోపే ఉందంట. మక్క, ఆ తర్వాత జొన్న, సోయాబీన్ పంటలు కూడా అదే దారిలో ఉన్నాయి. కేవలం 33,000 ఎకరాల్లోనే సాగు అయిందంట. కొంతవరకు సాగు తగ్గిందంట. ఇది నిజంగా ఒకసారి ఒక 6 నెలల్లో ఏడాదో రైతులు కూడా దీర్ఘకాలిక సెలవు పెడితే ఎట్లుంటుంది? మొత్తం ప్రపంచంలో ఉన్న రైతులందరూ కూడా దీర్ఘకాలిక సెలవు పెట్టాలి. ఏడాది పెడితే ఎండి మాడి మసిపోతుంది లెక్క అంతా కూడా. పాపం రైతులు పెట్టరు అట్లా. ఇక కాలాదన్ ట్రిబుల్ 38,000 కోట్లకు చేరిన స్విస్ నల్లధనం అంట. నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్న ప్రధాని నరేంద్ర మోడీ మాటలు నీటి మూటలే. ఎన్డీఏ పాలనలో నల్లధనం సూచీలో ఏకంగా 27 స్థానాలు ఎగబాకిన భారత్ అంట. 2015లో దేశ ర్యాంకు 75, ఇప్పుడు 48 అంట. అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడి చేస్తూ ఉంది. ఖతార్, ఇరాక్లోని స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తుంది. ఇక పంచాయతీలో పేరుకుపోయిన చెత్త. అప్పుడు మీరే ఆపిరు కదా ఎలక్షన్లు. ఇవి నీళ్ళు ఇవ్వాలని కాళ్ళు పట్టుకొని, సారు మీ కాళ్ళు మొక్తం, తాగడానికి నీళ్ళు ఇవ్వండి అంటూ పోలీసు కాళ్ళ మీద పడిన గిరిజనులు వేడుకుంటున్నట. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కారవేరి మండల కేంద్రంలో జరిగింది. మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేయడంతో నెల రోజులుగా గొంతెండుతుందని పేర్కొంటూ 7 గ్రామాలకు చెందినటువంటి 100 మంది గిరిజనులు ఆందోళన చేస్తున్నట. మరి మిషన్ భగీరథ వచ్చినాక మరి ఎట్లా ఎందుకు ఆగిపోయినాయి నీళ్ళు? ఇక గాంధీ భవన్లో గొర్రెలతో నిరసన అని చెప్పేసి ఇందాక చూసినాక మనం మాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి యాదవులు అడుగుతున్నారు, గొల్ల కురుమలు. ఇక రేవంత్ ట్రాప్లో క్యాబినెట్. గోదావరి జలాల దారాదత్తానికే సమాయత్తం. చంద్రబాబుతో చర్చలకు మంత్రివర్గం సంసిద్ధత. ఏపీ సీఎంకు ఆహ్వానంపై కార్యాచరణకు రెడీ. 5 గంటల సుదీర్ఘ భేటీలో బనకచెర్లపై పిల్లి మొగ్గలని చెప్పేసి ఉల్టా రాసుకొచ్చింది ఈమె. ఏదైతే నిర్ణయాలు తీసుకుంటో ఆ నిర్ణయాలకు ఉల్టా రాసుకొస్తుంది ఈమె. తెలంగాణ వాటాకు నష్టం రానివ్వబోమంటూ మీడియాతో మంత్రుల మేకపోతు గాంభీర్యం. బనకచెర్ల బంకను అంటించుకోమన్న పొంగులేటి. పోరాటం కార్యాచరణ ఏమిటని చెప్పేసి ప్రశ్నకు మౌనం అని చెప్పేసి ఈమె ఉల్టా రాసుకొస్తుందంతా. స్థానిక ఎన్నికలకు ఇంకెన్ని వాయిదాలు ఇస్తారని చెప్పేసి అక్కడ హైకోర్టు అడుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు మళ్ళీ వాయిదా కోరడం ఏంటి? 2 నెలల టైం అడిగి ఏం చేశారు? సర్కార్ తీరుపై హైకోర్టు అసంతృప్తి. మరో నెల గడువు కోరిందట ప్రభుత్వం. తీర్పును వాయిదా వేసింది. ఇక ఏపీ బాబు ఏది మిగులు అని చెప్పేసి ఇట్లా జేసీబీతో తొక్కేస్తామన్నారు. 60,000 వసూలు చేసి బీర్లు నాటుకోడితో దావత్ చేసుకున్నారు. 2 రోజులకే వచ్చి బూటుకాళ్లతో తన్ని నైటీలను చింపేసిండ్రు. భద్రాద్రి కొత్త జిల్లా కొసగుంపు ఆదివాసీ మహిళ ఏకరు అని చెప్పేసి పేదల భూమిపై గద్దల్లా సర్కార్ ఏందో మరి. ఇప్పుడు తర్వాత అప్పుడు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం కబ్జా పెట్టి పడేసారు చాలా భూములని. అంటే అట్లా పెట్టాలని ఇప్పుడు పెట్టాలని కాదు ఉద్దేశం. కాకపోతే అంటే అప్పుడు అరాచకం మామూలు చేసినా ఏది చేసినా కానీ ఇప్పుడు ఏది తప్పు జరిగింది అనగానే మళ్ళీ వాళ్ళ మీదకి పోతుంది. ఎందుకంటే అన్ని అరాచకాలు చేసి పెట్టారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ప్రైవేట్ భూమిలో ఇందిరమ్మ ఇండ్లు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో భూమి పూజ. అడ్డొస్తే చంపేస్తామంటూ కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు. మంచిర్యాల ప్రజావాణిలో గిరిజన మహిళ ఫిర్యాదు చేసిందంట. బాధితురాలికి న్యాయం చేస్తామని చెప్పేసి కలెక్టర్ దీపక్ హామీ ఇచ్చిందట. పోలీస్ పహారాలో భూసేకరణ. కోడంగల్ ఎత్తిపోతల కోసం
అధికారులు సర్వే నిరసన నేపథ్యంలో బలగాల మోహిని పంచపక్ష వార్త అనిపిస్తూ ఉంది. ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇండ్లు నేలలోకి ఇచ్చేసేది. ఎందుకంటే కొంతమంది గోడలు లేపుకున్నారట. ఇక పునాది అయిపోయి కొంచెం గోడలు లేపితే ఆ గోడలు లేపిన వాళ్ళకి ఇయ్యం, లేకపోతే ఇట్లా చేస్తాం, పేదోళ్ళకి ఇయ్యం, భూమి ఒక జాగ లేకపోతే ఇయ్యం, ఇక ఎవరికి ఇచ్చినట్టు లెక్క. జాగ్రత్తగా వాటిని నిజంగా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, నిజంగా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి ఇస్తే మంచి జరుగుతుంది. గుర్తుపెట్టుకుంటారు లైఫ్ లాంగ్. వానా లేదప్ప అని చెప్పేసి జూన్ ఆఖరు వచ్చినా కానరాని వర్షాలు. కేసీఆర్ ఉంటే వానలు కొడుతుంటాయని ఈమె ఉద్దేశం. కేసీఆర్ ఉంటే భగీరథుడు కాబట్టి వానలు కొట్టిపిస్తుండే, ఇట్లా కొడతలేదని. ఇప్పటికే 42% లోటు నమోదు. నిరుడు ఇదే రోజుకు 114 మిల్లీలీటర్లు. ఇప్పటికీ కురిసింది 56.3 మిల్లీలీటర్లట. 30 జిల్లాల్లో సగటు కన్నా తక్కువగా కురుస్తూ ఉంది. పెళ్ళైన నెలకే భర్త హత్య. ప్రియుడు తల్లితో కలిసి కడచేర్చిన యువతి. గద్వాలలో మేఘాలయ తరహా కిరాయి హత్య చేసిరట. నెల రోజులు లవర్కు 2000 సార్లు ఫోన్ కాల్ చేసిందట. ఈ ఫోన్ లవర్కు 2000 సార్లు ఫోన్ కాల్ చేసేవాళ్ళు వాడిని పెళ్లి చేసుకుంటే అయిపోతుండే కదా. ఈ లంగ కథలు ఎందుకు, ఈ కథలు ఎందుకు? మూతి వాడికి దవడవి గుద్దితే బాగుంటుందని కొంతమంది అంటున్నారు. వేస్ట్ ఫెలో. చంపడం ఎందుకు వాడిని? పెళ్లి చేసుకోవడం ఎందుకు? వాడిని చంపడం ఎందుకు? వేస్ట్ ఫెలోస్ కొంతమంది ఉంటారు ఇట్లా. ఇప్పుడు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి చేసుకోకుండా వాడిని నచ్చినోడిని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు వాడిని చేసుకున్నాడు ఎందుకు? వాడిని చంపడం ఎందుకు? ఈ కథ అంతే ఎందుకు?